హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? హ్యాపీ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మొన్న చెప్పే కదా షాపింగ్లో అదే ఫ్రిడ్జ్ తేవడానికి వెళ్ళినప్పుడు ఒక చిన్న షాపింగ్ అయితే చేసుకున్నాను అని. ఆ గ్యాప్లో షాపింగ్ ఎలా చేశానో నాకు కూడా తెలీదు. నేను చిన్న చిన్న షాపింగ్ ఏమో అనుకున్నా, కానీ అంత పెద్ద షాపింగ్ వెళ్తున్నా కూడా ఆ చిన్న టైం ఉంది చూడండి, ఆ చిన్న టైంలోనే కొంచెం షాపింగ్ అయితే చేశాను అనమాట. అదైతే ఈరోజు హ్యాండ్ బ్యాగ్ అని చెప్పే కదా, అదైతే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. త్రీ ఫిఫ్టీ రూపీస్ 450 రూపీస్ చెప్పారనమాట హ్యాండ్ బ్యాగ్ని. నేను జస్ట్ వచ్చేసరికి దాన్ని చెప్తా ప్రైస్ కూడా, ఓకేనా? అది చూపించేటప్పుడు చెప్తే చాలా బాగుంటుందని నా ఒపీనియన్. అలానే ఎవరో ఒక్కరైతే అడిగారనమాట, ఐ మీన్ మా ఇంటి దగ్గర వాళ్ళు అడిగారు, అక్క నువ్వు పొటాటో చెట్టు వేసావు కదా, అసలు అది వీడియోలో పెట్టలేదు, అసలు ఉందా అది పోయిందా అని అడిగారు. తప్పకుండా ఈ వీడియోలో అయితే అది కూడా చూపించాలనుకుంటున్నాను. అలానే నిన్న బీరువా టూర్ చేసే కదా, అందరికీ ఎలా అనిపించింది తప్పకుండా చెప్పండి. నాకు కూడా మంచిగా అనిపించిందా లేదా, కొత్తగా అనిపించిందా, ఐ మీన్ ఒకసారి కొత్తగా ట్రై చేశాను. ఏంటంటే ఇది చూసారా, లోపలికి ఫ్రిడ్జ్ తీసుకెళ్ళాం కదా, లోపలికి ఫ్రిడ్జ్ తీసుకెళ్ళేటప్పుడు ఈ బీరువా సంద్ అనేది ఇక్కడ ఒకటి ఉంది కదా, ఇక్కడైతే కొంచెం ఇట్లా జరపాల్సి వచ్చింది. అందుకని ఫుల్ ఇట్లా జరిపినాం అనమాట. మళ్ళీ ఇది ఇట్లా లాక్కోవడానికి చాలా వెయిట్ ఉంది కదా, అందుకని రాలేదన్నమాట. శారీస్ అన్నీ ఎక్కువ ఉండేసరికి బరువు ఉంది కాబట్టి అది అసలు ఇంకా ఒక్కరికే లాగే కావడం లేదు. అందుకని చెప్పేసి ఇంకా సరేలే, పనిలో పని నేను కూడా చాలా ఒక్కడివి యథావిధిగా శారీస్ అని అక్కడ కొంచెం అక్కడ కొంచెం అన్నీ ఎక్కువ బ్యాగ్లలో అలా ఉన్నాయి. అందుకని అన్నీ ఒక చోటు ఉంటే బాగుంటుంది. ఎప్పుడైనా నాకు కూడా తీసుకోవాలని కూడా మంచిగా అవుతుంది. ఎప్పుడైనా ఎక్కడికైనా హడావిడిగా వెళ్ళినా కూడా బ్లౌజ్ ఒక దగ్గర, శారీస్ ఒక దగ్గర ఉంటే చాలా కష్టమవుతుంది. నా నా ఒపీనియన్ ఏంటంటే బ్లౌజ్ శారీస్ మొత్తం అన్నీ ఒకే దగ్గర ఉంటే మంచిగా తీసుకోవచ్చు కదా అని. అందుకని నేను ఎప్పుడు అలానే పెట్టుకుంటా. కానీ కొన్ని సందర్భాల్లో అక్కడికి ఇక్కడికి వెళ్ళేటప్పుడు త్వరగా తీసేస్తాము. అటు సీట్ పక్క పెడతా, ఇటు తీసి ఆ పక్క పెడతా. నిజంగా ఇంకా శారీస్ ఇంకా ఉన్నాయి, పైన దాంట్లో ఉన్నాయి. అవి ఇంకా బ్లౌజెస్ అస్సలు కుట్టలేదు. అవి కూడా ఎప్పుడు కుడతానో తెలీదు. పైనుండే దించాలి ఒకరోజు. అంటే రెండు అట్టపెట్టెలు ఉన్నాయి, ఒకటే దించాను. మీకు ఒకరోజు ఆ రోజు చూపించాను అన్నీ బయటపడ్డాయని. ఆ కటన్ బాక్స్లో అయితే కొన్ని పెట్టాను. ఇంకా అది ఫ్రిడ్జ్ మొత్తం శారీస్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, శారీస్ కొనుక్కోండి కానీ ఎక్కువ కాస్ట్ అయితే పెట్టకండి. ఎందుకంటే జస్ట్ వన్ టైమే నా దగ్గర ఉండే శారీస్ అన్నీ ఒక్కొక్కసారి రెండు సార్లు కట్టిండే తప్ప అసలు ఇంకొకసారి కట్టలేదు. ఎందుకు అలానే ఉండని అంటే, నాకు కూడా ఒక కూతురు ఉంది కాబట్టి ఏమో చెప్పలేము, ఫ్యూచర్లో తనకు కూడా మంచిగా బ్లౌజెస్ ఏం లేకపోయినా కూడా తను మంచిగా ఇప్పుడు వచ్చినాయి కదా ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ అలా వర్క్ మ్యాచ్ చేసుకొని ఏమన్నా వేసుకుంటుందేమో అని ఒక్క థాట్తోటి ఉన్నాను. నిజంగా ఒక్కసారి మైండ్ తిరిగిపోయింది. యాక్చువల్లీ నేను బెంగళూరు వచ్చినప్పుడు ఇంకా అసలు శారీసే తీసుకోలేదు. తీసుకున్నా కూడా ఒక 5 శారీస్ 6 అంటే స్మూత్ శారీస్ ఎక్కువ తీసుకున్నా. స్మూత్ ఒక 50 శారీస్ లాగా తీసుకొని ఉంటా. 50, 60, 100 వేసుకోండి పర్లేదు. ఎందుకంటే డ్రెస్సెస్ ఎక్కువ కుట్టాను అనమాట, ఆన్లైన్ శారీస్ అట్లా. మామూలు పట్టు శారీస్ ఎక్కువ రేట్ ఉండేవి, కాస్ట్ ఉండేవి అయితే నేను ఒక 10 లోపే తీసుకుంటా. అందుకని ఎక్కువ కాస్ట్ అయితే పెట్టకండి. బట్లు నార్మల్ టాప్లు అయితే ఒక 350, 500 బిలోలో, ఒక 1000 రూపీస్ బిలోలో అయితే పే చేయండి. అంతకు మించి ఎక్కువ చేయకండి. ఎక్కడికైనా రోజు పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, ఆఫీస్ వర్క్ అలా అయితే మనం ఎన్ని బట్టలు తీసుకున్నా కూడా మంచిగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇంట్లోనే ఉంటున్నా, బట్టలు తీసుకొని ఏం చేస్తాను చెప్పండి. అందుకని బట్టలు కొనడమే స్టాప్ చేశాను అన్నమాట నేను. ఇంకా పాపకు కూడా ఒకేసారి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేస్తా, ఒక 10-12 జతలు అట్లా, 15 జతల వరకు పెట్టేస్తా. ఇంక ఇక్కడ కూడా షాపింగ్ వెళ్ళేదాన్ని కానీ ఇప్పుడు వెళ్ళడం లేదు. బాబుకి కూడా చూసారా మొన్న ఒకేసారి ఆన్లైన్లో పెట్టేస్తే ఇంకంతే. ఇంకా అవే ఈ ఇయర్ పూర్తి అయిపోతాయి. నెక్స్ట్ ఇయర్ ఏమన్నా మనకు తీసుకోవాలంతే.
అట్లుంటుంది. ఇంకా షాపింగ్ చేస్తాను, నాకు కూడా షాపింగ్ పిచ్చి ఎక్కువ ఉంది. కానీ ఇప్పుడు కొంచెం కంట్రోల్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అన్నట్లు నేను కూడా కంట్రోల్ చేసుకుంటాను అనమాట. ఓకే, ఇది బట్టల గురించి నిన్న చెప్దాం అనుకున్నా కానీ లెంత్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి నిన్న టైం కూడా లేదు నాకు చెప్పడానికి. అందుకని ఈరోజైతే చెప్తున్నా. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఎవరికైనా డిస్టర్బెన్స్ అంటే మా మాటలు ఒకరికి మంచి అనిపించాలే కానీ కష్టపెట్టకూడదు మాటలతో కూడా. ఇప్పుడైతే నా పొటాటో చెట్టు అయితే చూపిస్తా. పొటాటో చెట్టు చూసిన తర్వాత నేను కొంచెం టైంలో షాపింగ్ ఏమేమి చేశాను, నిజంగా ఆ కొంచెం టైంలో షాపింగ్ చేయొచ్చా, ఇలాంటివి చెప్తాను. మనం షాపింగ్ ఎలా చేయాలి, మనకు షాపింగ్ చేయాలంటే ఎంత టైం ఉండాలి అన్నీ కూడా చెప్తాను. ఒకసారి పొటాటో చెట్టు అయితే చూసేద్దాం. ఉంది పొటాటో చెట్టు, ఎక్కడికి వెళ్ళలేదు. ఓకేనా, ఇదండి, ఇదేనండి మా గార్డెన్. ఇక్కడ చూసారా మంచిగా ఒక ముక్క అయితే వస్తుంది కొత్తగా. ఇంత చూసారా, ఇక్కడ ఇది ఒక్కటి ఉండింది ఇతులో, అది ఎవరో బీకేశారు ఊరికి వెళ్ళి వచ్చేలోపు. అందుకని ఇవి కొత్తగా వస్తున్నాయి. ఎందుకంటే వాటి గింజలు ఉంటాయన్నమాట ఇక్కడ. ఆ గింజలతో ఇవి మళ్ళీ మొలుస్తున్నాయి. ఇది చూసారా, ఇదేనండి పొటాటో చెట్టు. మీరు ఎంతగానో అడిగారు కదా. ఒక పొటాటో చెట్టు వేసారు, పొటాటో వచ్చిందా, అదే బంగాళదుంప అనొచ్చు, అట్లా అనొచ్చు. ఇది నా కూతురు రోజు అమ్మ తీస్తా కాయ వచ్చిందా లేదా చూద్దాం అంటుంది. వచ్చింటుందండి, అది ఇంత ఉండే కదా, ఇప్పుడు ఇంతలా అవుతుంది. అందుకని ఇంకొక అదే చెట్టు ఎండిపోతుంది. ఆ కాయ మొత్తం వచ్చిన తర్వాత ఈ చెట్టు అనేది ఎండిపోతుంది. అప్పుడైతే తీద్దామని సైలెంట్ అయితే అయిపోయాను. ఇది చూసారా, ఇది కొమ్మ అండి. ఈ కొమ్ము తీగ ఎలా వచ్చిందో ఇది కూడా కొత్త కొమ్మ వచ్చిందనమాట. అలా చిగురుతున్నాయి వర్షానికి చెట్లన్నీ. నా కూతురు అయితే ఇలా క్లీన్ చేసి పెట్టేసింది చెట్లన్నీ. చూసారా, ఇది ఇట్లా చుట్టినా కూడా మళ్ళీ నా కూతురు లాగుతుంది. ఏం చేయలేను. ఓకేనా, నా బ్యాడ్ లక్ అలా పెడుతున్న పైనకి పోతుందేమో అని. ఓకేనండి, ఇది నా స్మాల్ గార్డెన్ అయితే. ఓకేనా, చూసారా, పొటాటో చెట్టు అయితే ఉందండి. ఇప్పుడైతే ఇంకా షాపింగ్ చేసింది మొత్తం ఈరోజైతే చూపించాలనుకుంటున్నా. ఇలా ఈ బ్యాక్గ్రౌండ్ పెట్టి వీడియోస్ చేయక చాలా రోజులు అయిపోయింది. నేను ఏంటో ఈరోజు చాలా కొత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఐ మీన్ నాకు కూడా ఫస్ట్ టైం నా కూతురు తీసుకునే టీషర్ట్లు అయితే చూపిస్తున్నా. ఒక 3 చూసారా, 3 టీషర్ట్ అయితే తీసుకున్నాను. క్వాలిటీ అయితే అస్సలు మనం కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. అదేనండి, ఆ రోజు ఫ్రిడ్జ్కి వెళ్ళాను కదా, అక్కడ దావలో కనిపించింది షాప్లో, షాపింగ్ చేశాను అన్నమాట. రఫ్ అండ్ టఫ్గా చాలా బాగా యూజ్ చేయొచ్చండి. ఇది చూసారా, క్లాత్ కూడా చాలా బాగుంది. అంటే స్లీవ్కి వచ్చేసి స్మూత్ ఫ్యాబ్రిక్ ఇచ్చాడు, బాడీకి వచ్చేసి రఫ్ అండ్ టఫ్ మనం ఎలా అయినా యూజ్ చేయొచ్చు అలాంటి క్లాత్ అయితే ఇచ్చాడు. నా కూతురుకి అయితే కొంచెం పెద్ద సైజే తీసుకున్నా, పర్లేదు అని అనుకున్నాను. ఇదొకటి, జస్ట్ ఇదొకటి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. లైట్ కలర్ అన్నమాట. బ్లూ కలర్ వచ్చేసి ఇది ఇచ్చాడు. నిజంగా క్లాత్ అయితే అసలు ఇంకా రబ్బర్ క్లాత్ లాగా ఉంటుంది కదా, ఆ క్లాత్ మంచిగా ఉంటుంది. నా కొడుకు అయితే అనుకున్నాడు, నా కొడుకు పనుకున్నప్పుడే కదా ఇలాంటి తిక్క శాస్త్రాలని. ఏదో ఒక టీషర్ట్ అయితే తీసుకున్నా. చూసారా, ఇలా అయితే ఉంది మంచిగా. క్లాత్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి బాబుకని తీసుకున్నా, వైట్ కలర్. అంటే బాబుకు చాలా పెద్దదవుతుంది అని అనుకుంటున్నా. ఎప్పటికైనా వేయచ్చు కదా, తనకి 2 తీసుకున్నప్పుడు బాబుకు కూడా తీసుకోవాలి. బాబుకి సరిపోకుంటే పాపకే వేసేద్దాం అనుకున్నా. ఇది కూడా చాలా బాగుందండి క్లాత్, అస్సలు మంచిగా ఉంది, చాలా బాగుంది. ఈ 3 టీషర్ట్తో పాటు ఒక హ్యాండ్ బ్యాగ్ పర్చేస్ చేశాను అన్నమాట నేను. చూసారా, ఇదన్నమాట నా హ్యాండ్ బ్యాగ్. బాబు అయితే పనుకున్నాడు కాబట్టి నేను కూడా నిదానంగా చేస్తాను. ఇలా ఉంటుందండి ఓవరాల్ లుక్. ఇలా అయితే ఉందన్నమాట. అండ్ ఓకేనా, చూసారా ఎంత మంచిగా ఉంది. 2 ఇవైతే ప్రొవైడ్ చేశారన్నమాట. అంటే ఇలా
హ్యాండ్ బ్యాగ్ అయితే పిచ్చగా నచ్చేసింది. మా వాడు లేస్తున్నాడని కొంచెం చిన్నగా మాట్లాడుతున్నాయి, ఏమనుకోకండి. చాలా బాగుంది. ఎందుకంటే 2 ఫోన్లు మొత్తం అన్నీ పట్టిస్తుంది. ఇది వచ్చేసి 450 ఏమో చెప్పారు, నేను జస్ట్ 300కి తీసుకున్నా. చూసారా లోపల ఎలా ఉందో, మంచిగా ఉంది బ్యాగ్. క్వాలిటీ కూడా చాలా బాగుంది. అస్సలు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. చూడండి 2 ఫోన్లు కూడా పడతాయి. నా ఫోన్ ఏనాను అక్కడ ఫోన్ కూడా పెట్టి చూపిస్తా. అస్సలు ఒక్కొక్క పౌచ్లో ఫోన్ కూడా పెట్టారు. ఇందులో నేను ఈ ఫోన్లు పెట్టుకోవాలి ఎక్కడికైనా వెళ్తే అని చెప్పేసి తీసుకున్నా. ఇది వచ్చేసి నాది ఫస్ట్ ఫోన్ అన్నమాట. చాలా ఇష్టంగా కొనుక్కున్న ఫోన్. మా వారిది నాకు ప్రజెంట్ చేసిన ఫోను. అందుకే ఇది 4G మొబైలే, అందుకని చూసారా ఇలా ఈజీగా పడుతుంది అంటే అని వెళ్ళిపోవచ్చు. ఈ హ్యాండ్ బ్యాగ్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి, ఓకేనా. పాపకు కూడా యూజ్ అవుతుంది, నాకు కూడా యూజ్ అవుతుంది, ఓకేనా. ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇది లిప్స్టిక్ కాదు, ఏంటంటే చెప్తాను. మీషోలో ఆర్డర్ పెట్టాను. ఊరికి పోయేసి వచ్చిన తర్వాత ఆర్డర్ పెట్టాను. యాక్చువల్లీ దాంట్లో కరెన్సీ లేదు. నేను ఎలా ఆర్డర్ పెట్టానో నాకు కూడా తెలియదు అనమాట. దీని కాస్ట్ వింటే మీరు షాక్ అవుతారన్నమాట. కాస్ట్ వింటే షాక్ అవుతారు. అంటే నాకు అప్పుడప్పుడు లైవ్లో ఆఫర్ వదులుతుంటారు అన్నమాట. ఆఫర్లో తీసుకోండి. ఇది నేను మర్చిపోయా, అసలుకి ఆర్డర్ పెట్టేసి మర్చిపోయా. రెగ్యులర్గా ఒక అన్న తీసుకొచ్చి ఇస్తాడు, చూసారా. ఇప్పుడే ఓపెన్ చేస్తున్నా. ఇది వచ్చేసి అప్పుడే ఒక ఫ్రిడ్జ్ తెచ్చాము. ఫ్రిడ్జ్ వచ్చింది కదా, ఆ రోజు డెలివరీ అయింది. ఇది ఫ్రిడ్జ్ వచ్చేసి దాదాపుగా అప్పుడే అక్కడ ట్రిమ్మరీనని అక్కడ సిజర్ ఉంది చూడు. ఫ్రిడ్జ్ వచ్చేసి అప్పటికే ఇప్పుడు ఒక 1 వీక్ అయిపోయింది. నేను మీతో పాటే ఓపెన్ చేయాలి అని చెప్పేసి నేను కూడా ఇది యాక్చువల్గా చూసారా, నేను యూజ్ చేసే కత్తెర అనమాట మిషన్కి. నా దగ్గర 2 కత్తెరలు ఉంటాయి. ఒకటి పేపర్ కటింగ్, అంటే పేపర్ కటింగ్ అవసరం లేదు కదా ఇప్పుడు, జస్ట్ మిషన్ కటింగ్ ఒకటే. ఫస్ట్ మనకు కటింగ్ చేసుకోవడానికి సిజర్ మంచిగా ఉండాలి కదా, అందుకని దీనికి చాలా మందంగా వేసేసారు, అందుకని ఓపెన్ చేయడానికి రావడం లేదు. ఎవరైతే ఏమనుకోకండి, ఓకేనా. చూసారా, ఇప్పుడే మీ ఎదురుగా ఓపెన్ చేశాను అన్నమాట. ఓపెన్ చేసిన తర్వాత చెప్తాను. ఏంటో అనిత కొత్తవన్నీ పట్టుకొస్తారు అనుకుంటున్నారు కదా. యాక్చువల్లీ దీనికి ఒక స్టోరీ ఉంది. ఇలాంటి కలరు ఓపెన్ చేసినాక చెప్తా. యాక్చువల్లీ లిప్స్టిక్ అండి, వాటర్ ప్రూఫ్ లిప్స్టిక్ లాగా. ఊరికి వెళ్ళిన తర్వాత మా అక్క ఒకటి తీసేసుకుంది, ఇక్కడే ఒకటి తీసుకుని. కానీ మా అక్క అది ఆమె ఇష్టపడి తీసుకుంది. వాళ్ళవైతే మాకు ఏటివి ఇయ్యరు, కానీ మావైతే అన్నీ అందరికీ ఇవ్వాలి. అందుకని ఇవైతే నేను రాగానే ఇంకా ఆర్డర్ పెట్టాను. 2 అయితే ఆర్డర్ పెట్టాను, సేమ్ అదే కంపెనీనే. ఎంత మంచిగా ప్యాకింగ్ చేశారో చూసారా, నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఇలా ప్యాకింగ్ వస్తే ఎక్కడ పగిలిపోవు, మంచిగా ఉంటాయి, అలా ఉంటుంది. ఓకే, కొంచెం లూజ్ అయింది అనుకుంటున్నా, కానీ లూజ్ కావాలి. ఇంకా తెగి ఇదైతే కొంచెం కలర్ బాగుంది అని పెట్టాను. యాక్చువల్లీ ఇలాంటిది ఒకటి ఉండింది, కానీ మా అక్క తీసేసుకుంది సేమ్ ఇలాంటిదే. ఇవి 2 కలిపి ఎంత అనుకుంటున్నారు? బయట అయితే ఒకటి వచ్చేసి ఇవి ఒక 150 అట్లుంటాయి. అప్పుడు ఒకటి తీసుకొని 150ని. ఇవి 2 కలిపి నాకు 110కి వచ్చినాయి, 110 రూపాయలకి వచ్చినాయంటే ఎవరైనా నమ్ముతారా? ఆఫర్లు అనమాట. ఒకటి ఓపెన్ చేసి చూస్తాను నేను కూడా. మంచిగా ఉన్నాయి. లోకల్ ప్రోడక్ట్ ఎలా ఉంటుందో తెలియదు. ఓకే బాగానే ఉన్నాయి, పర్లేదు. అయ్యో, నేను ఎందుకు వేసుకోవడం, ఇంకా దాన్ని అలా తీసేసుకొని వేసుకోవచ్చు, అంతేనండి.
షేడ్స్ ఎలా వస్తాయో చూద్దాం. పాపకి గిన్నె వేస్తుందా నాన్న? ఇది చూడండి, కొంచెం వేసినా కూడా అది కొంచెం బ్రైట్గా ఎంత బాగా అనిపించింది. ఎక్కువ తిక్కుగా అనిపించలేదు. ఇది కూడా ఫస్ట్ తీసుకుంటే చాలా తిక్కుగా ఉంది. ఇప్పుడు 2 నార్మల్ కలర్స్ పెట్టాను నేను. క్వాలిటీ నిజంగా ఇదైతే చాలా చాలా బాగుంది. ఇది ఇష్టపడి తీసుకున్నాను అనమాట. ఇలాంటి లిప్స్టిక్ మంచిగా ఉంటుంది, బ్రైట్గా కనిపిస్తుంది. మారిపోతుంది ఇప్పుడు. అయ్యో మా అమ్మాయి అయితే కొంచెం కూడా ఏమీ అర్థం కాదు. చూసారా, కొంచెం వేసుకుంటే అలా ఉంటుంది. మీకు కూడా చూపిద్దాం. చిన్నపిల్లలు అస్తమానం లిప్స్టిక్లు వేస్తే ఏదైనా తింటే అట్లా నోట్లోకి వెళ్తుంటుంది. ఇలాంటివి తీసుకుంటే వేయగానే ఆరిపోతుంది. వాటర్ ప్రూఫ్ అనమాట. మనం ఎంత వాటర్ వేసుకున్నా, వాటర్ తాగినా కూడా పోదు. ఓకేనా? ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. అందరికీ బాయ్ బాయ్. బాయ్ చెప్పు నేను. బాయ్. ఓకేనా? ఎస్పెషల్లీ లిప్స్టిక్స్ ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి. ఓకేనా? ఇదైతే బాగా నచ్చింది. ఇది కొంచెం పింక్ కలర్, ఇది డార్క్ మెరూన్ కలర్ అన్నమాట. ఓకేనా? బాయ్ అండి అందరికీ.